హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఆల్. చాలా రోజులైంది యాక్చువల్లీ వీడియో చేసి. అంటే మీతో చాలా మ్యాటర్ చెప్పాలనుకున్నా గానీ, బట్ అన్‌ఫార్చునేట్‌లీ వీడియోస్ చేయలేక మిస్ అయిపోయాననమాట. సో, ఈరోజు చెప్దామని చెప్పేసి కొంచెం టైం దొరికితే మీకోసం అనేది నిఫ్టీ అంటే ఎలా సినారియోస్, దాని తర్వాత గోల్డ్ ఎలా సినారియోస్, బిట్‌కాయిన్ ఇవంటే ఎలా ఉందని చెప్పేసి మనం సింపుల్‌గా చూద్దాం. ఓకేనా? యాక్చువల్లీ మీకు నేను ఈ మ్యాటర్ వచ్చి మనం లాస్ట్ టైమ్ వీడియో చేసినప్పుడు నేను ఒక మ్యాటర్ చెప్పాను. ఏమనేసి ఇక్కడ మనకు లిక్విడిటీస్ ఉంది. సో, ఇక్కడ కిందకొస్తదని చెప్పాననమాట. దాని తర్వాత మళ్ళీ అగైన్ మనకు మార్కెట్‌లో ఏం చేసిందంటే ఇండిస్‌మెంట్ తీసుకొని ఇట్లా పైకెళ్లారనమాట. ఎందుకెళ్లారంటే అది యాక్చువల్ సబ్జెక్ట్ పరంగా చెప్పాలంటే మీకు సింపుల్ థింగ్ ఓకేనా. ఒక లోయర్ లో ఫార్మ్ చేసిన తర్వాత ఒక లోయర్ హై ఫార్మ్ అవ్వడానికి పైకెళ్తారు. దాని తర్వాత అగైన్ మనకి ఈ బీఓఎస్ కోసం అయితే నిఫ్టీ అనేది కిందకొస్తారు. నేను మా స్టూడెంట్స్ కూడా చెప్పింటాననమాట. నిఫ్టీ అనేది అప్‌కమింగ్ వీక్స్‌లో ఒక 900 పాయింట్లు పడుతది కిందకి. సో, అని చెప్పేసి చెప్తా ఉంటాననమాట వాళ్ళకి. కానీ ఇక్కడేంటంటే ఒక పారలెల్ ఛానెల్ అనమాట. ఇది మన స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే పారలెల్ ఛానెల్ అనేసి అంటారు నార్మల్‌గా ప్రొజెక్షన్ చేసేవాళ్ళు. సో, వాళ్ళని నేను ట్రాప్ చేసినట్టు మామూలుగా ఇక్కడ వాళ్ళైతే కూడా తీసుకుంటారు ఎంట్రీస్. ఓకేనా. సింపుల్ లాజిక్ ఇంకేంటంటే మనీ అనమాట. అండ్ ఇన్స్యూరెన్స్‌కి ఏం కావాలా? మనీ కావాలి. మనీ ఎక్కడుంటదిరా అంటే ఈ ప్లేస్‌లో అంతా మనీ సెట్ చేసి పెట్టారన్నమాట. అన్ని స్టాప్ లాస్‌లు ఉంటదన్నమాట. ఆ స్టాప్ లాస్ ఆపడానికి రోజు రోజు మా జారుకుంటూ వస్తున్నాడు. ఇంకా నిఫ్టీ అనేది ఇంకా ఇంకా పడుతది. ఈ యొక్క లెవెల్ దాకా పడుతదన్నమాట. ఓకేనా. ఈ లెవెల్ వచ్చి మీకిక్కడ యెల్లో కలర్ లైన్ ఏస్తాను. ఈ నంబర్ దాకా మీకు పడతది. నేను మోస్ట్‌లీ ఇఫ్ నిఫ్టీ చార్ట్ వాడతాను నిఫ్టీ కన్నా. ఎందుకంటే నాకు దీనిలో మంచిగా ఉంటది కాబట్టి నేను ఇది వాడతా అన్నట్టు. దీనికి బ్యాక్ రీజన్ వచ్చి ఇంకా చాలా స్టోరీ ఉంటది. అవన్నీ మీరు ఇప్పుడు చెప్తే చాలా లేట్ అవుద్దన్నట్టు. ఓకేనా. సో, ఓకే ఫైన్. సో, ఇక్కడ మనం ఇక్కడి నుంచి జారుతుందన్నమాట మార్కెట్. ఇది మొత్తం జారి ఇక్కడ దాకా రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎటువంటి స్టాప్ పాయింట్ తెలియదు మార్కెట్‌లో. సో, యాక్చువల్లీ మనకేంటంటే ఇది ప్రో ట్రెండ్. ఇలా కౌంటర్ ట్రెండ్‌లో పోయేటప్పుడు ఏమైతది ఆపోజిట్ ట్రెండ్‌లోకి వెళ్ళేటప్పుడు స్లోగా ఎళ్తది. బట్ ప్రో ట్రెండ్‌లో వచ్చినప్పుడు మార్కెట్‌లో జారుకుంటూ వచ్చేస్తదన్నమాట. ఓకే. ఇలాంటి క్రమంలో మనం ఏం చేయొచ్చురా అంటే మీరు పొజిషన్స్ తీసుకొని 1 వీక్ కూడా వదిలిపెట్టదవ్వచ్చు. ఏం కాదది. మార్కెట్ అనేది మీకు స్లోగా వచ్చేస్తా ఉంటది మన పక్క. ఓకేనా. ఇక్కడ మీరు బీటీఎస్ లెవెల్ చేసుకోవచ్చనమాట ఇలాంటి లెక్కలలో. బట్ ఇప్పుడు చేయాలని కాదు. జనరల్‌గా చెప్తున్నాను మీకు. ఓకేనా. సో, ఇవన్నీ సబ్జెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అయితే మీకు చేయాలా? చేయకూడదా? అనేసి ఒక క్లారిటీ వస్తది. ఓకేనా. సేమ్. మీకు సేమ్ ఇలాగే బిట్‌కాయిన్‌లో కూడా ఉంటది. మీకు నేను టెలిగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టినాను. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేసిందనమాట. అక్కడ నేను మెన్షన్ చేసింటా మీకేమనేసి టెలిగ్రాము ఐ మీన్ సారీ బిట్‌కాయిను సేమ్ లైక్ గిఫ్ట్ నిఫ్టీ లాగే ఉంది అనేసి చెప్పింటాననమాట. సేమ్ మనకి 2 ఒకేలాగా ఉన్నాయన్నట్టు. సేమ్ ఇది కూడా ఇది బ్రేక్ ఇచ్చింది. అక్కడి నుంచి మనకు ఫాలో అయితే పడ్డది. నేను మెన్షన్ చేసింది ఒక 10,000 పాయింట్లు మీకు పడతదని చెప్పేసుకొని. ఇది నియర్ బై మీకు ఒక 7,000 పాయింట్ ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉంది ప్రాఫిట్ ఇది. ఓకేనా. సో, ఇంకా బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇక్కడ దాకా వచ్చేస్తది. బట్ ఇది రావడానికి టైం పడుతుంది కానీ బట్ వస్తది పక్కా వస్తదన్నమాట. ఓకేనా. ఇట్లా మీరు పెద్ద పెద్ద ఎంట్రీలు కొడితే ఏమవుద్దిరా అంటే ఇక్కడ మీరు జస్ట్ ఒక చిన్న లాట్స్ తీసుకొదిలేసినా గాని ఇక్కడ లక్షల్లో, వేలలో ప్రాఫిట్‌లొస్తాయన్నమాట. అంతేగాని రోజు మనం ట్రేడ్ చేసుకోవాలనేసి తిక్క తిక్క చేసుకోకూడదు. ఓకేనా. సో, ఇదే అనమాట. ఇక గోల్డ్‌లో చాలా పెద్ద ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. దాని రీజన్‌తో సహా మీకు ప్రతి ఒక్కటి చెప్తాను. ఇప్పుడు యాక్చువల్‌గా మనకి 4 అవర్స్‌లో ఏంట్రా అంటే సింపుల్ లాజిక్. 4 అవర్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది మీకు గోల్డ్ పరంగా ఒక జస్ట్ చిన్న ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. అంటే ఏం లేదు సింపుల్ లాజిక్. ఇక్కడ ఒక ఇండస్ట్మెంట్ తీస్తారు. ఇండస్ట్మెంట్ అంటే ఏంటి అంటే ఆహ్, మేబీ కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఓకేనా. సబ్జెక్ట్‌లో ఉన్న వాళ్ళకైతే నేను మేబీ అర్థమవుద్దనమాట. ఓకేనా. సింపుల్ లాజిక్. ఒక హైర్ ఫార్మ్ చేసి నెక్స్ట్ హైర్‌లో కోసం మార్కెట్ అనేది పక్కా కిందికి రావాల్సిందే. ఓకేనా. కిందకైతే వస్తది గోల్డ్. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుందంటే ఇన్వెస్ట్‌మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లిప్ అయింది మార్కెట్. అంటే ఈ డిమాండ్ నుంచి ఎలా 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 జరగాలి ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఈ డిమాండ్ నుంచి యాక్చువల్లీ పైకెళ్ళాలి మార్కెట్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇది ఫెయిల్ అయిపోయేసి ఇక్కడ ఒక సప్లై క్రియేట్ అయిందండి. నెక్స్ట్ ఈ సప్లై నుంచి మార్కెట్ డ్రాప్ అవుద్ది. ఎక్కడి దాకా డ్రాప్ అవుద్ది అంటే దీంట్లో 50% ఈ లెగ్‌లో 50% మార్కెట్ పక్కా కిందకొస్తది అనుకో. ఓకేనా. మనం ఇక్కడి నుంచి ఫిబేస్తున్నాం అనుకోండి ఇలాగా. దీనిలో 50% లెవెల్ ఎంత మనకి ఇక్కడ ఉందన్నట్టు. సో, ఈ 50% లెవెల్ దగ్గర మనకి ఏదైనా చూసామంటే బ్లాక్స్ ఇప్పుడున్నాయి. సో, పక్కా ఇక్కడ దాకా మార్కెట్ అనేది డ్రాప్ అవుద్ది. గోల్డ్ అనేది ఇక్కడ డ్రాప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో, దానికి దీని పరంగా నేను కొన్ని కన్ఫర్మేషన్ తీసుకొని మీకు టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశానన్నమాట. ఓకేనా. ఎగ్జాంపుల్‌కి ఎలా ఇక్కడ పెట్టాను నేను. ఈ యొక్క ఈ ఒక పోస్ట్ పెట్టా. ఎక్కడి నుంచి పెట్టానంటే ఒక్క నిమిషం చూపెడతాను. సో, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడతది అనేసి నేను పెట్టా అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా పెట్టా అన్నట్టు. గోల్డ్ అనేది ఇలా పడతదని మీకు ఓ 3, 4 డేస్ ముందే పెట్టింటా అన్నమాట. అంత కూడా లేదు. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఇలా పడతది. బట్ నేను ఈ ఈ ప్లేస్‌లో ఉన్నప్పుడు పెట్టింటా ఈ ఎంట్రీ అనేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు మనకు ఫేవర్‌గానే నీట్‌గా ఒక లిక్విడ్ కూడా ట్రాప్ చేశారన్నమాట. ఒక లిక్విడ్ అంటే ఏం లేదు మనీ అంతే. ఓకేనా. అంటే పైన మనీ పెట్టించుంటారు. కింద మనీ ఉంటది ఇప్పుడు. అంటే చాలా మంది స్టాప్ లాస్‌లు పైకి పోతని కింద పెడతారు. కిందకొస్తని పైన ఇక్కడ స్టాప్ పెడతారన్నమాట. సో, ఇక్కడ బోత్ సైడ్స్ మనకు మనీ అయితే ఉంది. ఇప్పుడు పెద్ద ప్లేయర్‌లు ఏం చేస్తార్రా అంటే లైక్ ఎలా అంటే ఎగ్జాంపుల్‌కి ఇలా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ లాగా ఇస్తారు. ఫేక్ ఔట్ లాగా ఇస్తారు. ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అని అనుకుంటాము. అన్‌ఫార్చునేట్‌లీ ఏం చేస్తారు వీళ్ళు ట్రాప్ చేసి ఇట్లా డౌన్ సైడ్‌కి తీసుకొచ్చి ఇట్లా కొడతారు. ఇప్పుడు మనం ఏం చేస్తాంరా అంటే ఈ ప్లేస్‌లో ఎంట్రీ కొట్టడానికి మనం రెడీగా కూర్చోనుండాలి. ఆడికొచ్చిన తర్వాత మనం ఎంట్రీ ప్లేస్ చేసామనుకోండి అక్కడి నుంచి మీకు ఇక్కడ ట్రావెలింగ్ ఉంది. మొత్తం 65 పాయింట్స్ మీరు కోల్డ్‌ది ఆల్రెడీ ఫారెక్స్ చేసేవాళ్ళైతే మీరు కౌంట్ చేసుకుంటే మీకు ఎన్ని ప్రాఫిట్ వస్తున్నాయో ఇక్కడ తెలిసిపోద్దనమాట మీకే. ఓకేనా. సో, ఇది.
ఇన్ కేస్ అలా కాకుండా ఇక్కడ కిందకొచ్చింది అనుకుందాం. కిందకొచ్చేస్తే ఏం చేద్దాం? మళ్ళీ ఇక్కడి నుంచి పోయేటప్పుడు చాలా డ్రాస్టిక్‌గా పైకి కదా! ఎందుకంటే మనకి ఎటు తిరిగి మార్కెట్ పైకెళ్ళాల్సి ఉంటుంది ఫ్యూచర్‌లో ఫార్వర్డ్స్‌లో. ఓకేనా? ప్రస్తుతానికి మనకి 15 మినిట్స్ డౌన్ టర్న్ ఉంది కాబట్టి మనం డౌన్ టర్న్‌లో కొడుతున్నాం ఇక్కడ. బట్ మోస్ట్‌లీ అప్ ట్రెండ్ లెక్క ఉందన్నట్టు పైకంతా మార్కెట్ అనేది. సింపుల్ లాజిక్. ఓకేనా? ఈ ఫారెక్స్ చేసే వాళ్ళకైతే మీకు అర్థమవ్వచ్చు. మోస్ట్‌లీ ఇదంటే అంటే ఇదంతా కూడా లిక్విడిటీస్ అనమాట. అంటే ఇదంతా కూడా మనీ ఉంటుంది దీని మీద. ఆ మనీని పక్కన నిలబెట్టి లేపుతారన్నమాట మార్కెట్‌లో. సో, అది మనం వెయిట్ చేసి తీసుకుంటే ప్రాపర్‌గా ఉంటది. ప్రస్తుతానికైతే మనకి ఈ ఎంట్రీ అయితే వాలిడ్‌గా ఉందన్నమాట. అది ఈరోజు వస్తది అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఎందుకంటే ఈవినింగ్ న్యూస్ ఉంది. ఇక్కడ 6:00కి చూసారంటే న్యూస్‌లున్నాయన్నమాట. ఈ న్యూస్‌లో అప్పుడు చాలా డ్రాస్టిక్‌గా ఉంటది మూవ్‌మెంట్స్ అంతా. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఎంట్రీ ఈవినింగ్ 6 లోపల ఈ ఎంట్రీ మీకు ట్రిగ్గర్ అయిపోయింది అనుకుందాం. మీరు వదిలేసాడు ధైర్యంగా. ఎటు తిరిగి మీ న్యూస్ అప్పుడు మీకు చాలా పెద్ద పెద్ద క్యాండిల్‌లు పడి ఈజీగా టార్గెట్‌కెళ్ళిపోతాయి. ఓకేనా? ఇన్ కేస్ న్యూస్ టైమ్‌లో మీరు ట్రేడ్స్ అనేవి చేయకండి. ఆల్రెడీ ముందుగానే కొనిపెట్టేసుకుంటే వదిలేసుకోండి. స్టాప్ లాస్ పెట్టేసుకొని లేకపోతే కాస్ట్ కాస్ట్ పెట్టుకొని వదిలేసుకోండి. అది పక్క టార్గెట్‌కెళ్ళిపోద్ది. ఇన్ కేస్ న్యూస్ అలాంటి మీకు జనరల్‌గా మీరు న్యూస్ టైమ్‌లో ట్రేడ్ చేయాలన్నప్పుడు అది జరగని పననమాట. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద క్యాండిల్స్ పడతాయి. మీరు తట్టుకోలేరనమాట. ఓకేనా? సో, అది సేమ్ మనకి గోల్డ్ అయితే ఇలాగ ఎంట్రీ ఉంది. బిట్‌కాయిన్ అయితే మోస్ట్‌లీ ఇంకా టార్గెట్‌కొచ్చేస్తున్నారు. బట్ మీరు లో టైమ్ ఫ్రేమ్‌లో మీకు నంబర్ ఆఫ్ ఎంట్రీలు దొరుకుతా ఉంటాయి. ఎటు తిరిగి మనకి కిందికెళ్ళి తెలుసు కదా మార్కెట్. సో, ఈడికొచ్చినాక మళ్ళీ సెల్ చేయొచ్చు మీరు. కిందకి పడుతుంది మార్కెట్ బిట్‌కాయిన్‌లో. ఓకేనా? సో, అట్లా నిఫ్టీలో కూడా సేమ్ అంతే. ఈరోజు ఒక 300 పాయింట్లు పడిపోయింది మీకు. ఓకేనా? సో, ఇప్పుడు నిఫ్టీ కూడా అగైన్ అంతే. మీకేదైనా ఒక ప్లేస్‌లోకొచ్చిందా? ఇక్కడేదైనా ఒక జోన్‌లోకొచ్చిందా? ఇక్కడ సెల్ చేయొచ్చు మీరు. సెల్ చేసారనుకోండి ఐ మీన్ సెల్ అంటే లైక్ పుట్ సైడ్ కొట్టారనుకోండి ఇక్కడి నుంచి డ్రాప్ అవుద్ది మళ్ళీ మార్కెట్. అలాగే మీకు ఇక్కడ చూసారనుకో స్టెప్ బై స్టెప్‌గా డ్రాప్ అవుతూనే వచ్చుంటది. యాక్చువల్లీ మా స్టూడెంట్స్‌కైతే వాళ్ళకి తెలిసుందన్నమాట. ఎందుకు ఇలా డ్రాప్ అవుతున్నారనేసి. అంటే సింపుల్ అది చూడండి. ప్రో ట్రెండ్‌కి, అపోజిట్ ట్రెండ్‌కి డిఫరెన్స్ చెప్తాను చూడండి మీకి సింపుల్‌గా. ప్రో ట్రెండ్ ఎప్పుడు గాని మీకు ఇలా పెద్ద పెద్ద క్యాండిల్స్ పడతది. ఓకేనా? ఇటు పెద్ద పెద్ద క్యాండిల్స్ పడ్డది. ఆపోజిట్‌లోకెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమవుద్ది, ఇట్లా మార్కెట్ ఏం చేస్తుంది ఇక్కడ కష్టపడుతున్నారు. ఇక్కడ కష్టపడుతున్నారు కోవడానికి. బట్ డ్రాప్ అయ్యేటప్పుడు డ్రాస్టిక్‌గా డ్రాప్ అవుతారు. ఇక్కడ కష్టపడ్డారు. ఇక్కడ డ్రాప్ అవుతున్నారు పెద్ద పెద్ద క్యాండిల్స్ ఏసుకొని. ఓకేనా? సో, అలా. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ట్రెండ్ అనేది ఎటు పక్కుందని. అంతేగాని చాలామంది కాల్స్ బీటీఎస్‌లు అని చెప్పేసుకొని ఆపోజిట్‌లో ఎక్స్తా ఉంటారు. తిక్క తిక్క అట్లంతా చేయొద్దండి. ఓకేనా? సో, మీరు సబ్జెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మీరు చాలా బ్యూటిఫుల్‌గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అనేది మీరు అన్నంత పెద్ద పెద్ద విద్యలేం కాదు. ఇవన్నీ సింపులే అనమాట. బట్ ఏంటంటే మన సబ్జెక్ట్‌లో డెప్త్‌గా ఇన్వాల్వ్ అయితే మీరు సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు చూసారంటే మనకి ఎంత నీట్‌ఫుల్ ప్రాపర్ డ్రాప్ అవుతున్నారు. నేను టెలిగ్రామ్‌లో ఎప్పుడు పెట్టానంటే ఎంట్రీ అది మోస్ట్‌లీ ఈడ పెట్టాను అనుకుంటా. ఏదైనా ఈ ఎంట్రీ పెట్టిందా అనుకుంటా టెలిగ్రామ్‌లో మోస్ట్‌లీ. ఇదో లేకపోతే ఎక్కడో పెట్టాను నాకు గుర్తు రావట్లేదు మోస్ట్‌లీ. ఇక్కడ ఒక ఎంట్రీ పెట్టాను యాక్చువల్లీ. బట్ ఇక్కడ లిక్విడ్ తీసుకొని బ్లాక్ డ్రాప్ అయిపోయారు. దాని తర్వాత ఇక్కడ పెట్టాను అనుకుంటా ఎంట్రీ ఒకటి. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ పెట్టాను మీకు. బట్ ఏంట్రా అంటే మీకది ఈ మన యాక్చువల్లీ నేను అనుకోలేదు. బట్ ఇక్కడ టైలర్స్ పడతారనుకున్నాను. అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడి నుంచి డ్రాప్ అయిపోయారు ఆళ్ళు. సో, ఇక్కడి నుంచి మనం హోల్డ్ చేసుంటే ఒక 1 వీక్ హోల్డ్ చేసుంటే ఎటు తిరిగి నాకు తెలుసు ఒక 40 పాయింట్లు పడుతుందనేసి. ఇక్కడ దాకా హోల్డ్ చేస్తే లైక్ ఒక రూ. 70, రూ. 80 ఉన్న ప్రీమియమ్స్ అంతా ఇప్పుడు 500లో ట్రావెల్ అవుతాయి. ఓకేనా. చాలా పెద్ద పెద్ద ప్లేయర్లు ఇలాగే ట్రావెల్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద లైక్ ఎలా అంటే ఇప్పుడు లక్షల్లో పెట్టుకునేవాళ్ళు వాళ్ళంతా ఇలాగే పొజిషన్స్ వదిలి పెట్టేస్తారన్నమాట. మన ఫ్యూచర్స్‌తో చేసేవాళ్ళు కూడా ఇలాగే. ఇక్కడ కొంటారు, ఇక్కడ దాకా హోల్డ్ చేసి పడేస్తారు. ఫ్యూచర్స్‌లో స్లోగా వెళ్ళిపోద్ది మార్కెట్ అంతా. అంతేగాని వాళ్ళు రోజు రోజు పెట్టి ట్రేడ్ చేసుకోవాలి తిక్క తిక్క అనేసి ఆలోచించరు ఎవరు. ఓకేనా. ఇక్కడ ఛాన్సెస్ కూడా కొంచెం తక్కువనే వచ్చాయి. ఇక్కడ నుంచి డ్రాప్ అయింది మార్కెట్. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. అగైన్ అంటే ఇక్కడ ఎక్కడ మళ్ళీ ఛాన్స్ రాలేదు మరి మార్కెట్‌లో తీసుకోవడానికి కూడా. అండ్ డ్రాప్ అయిపోతున్నారు అలాగే. సో, మీరు సబ్జెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకేనా. ఇంకా నేను చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను. బట్ యాక్చువల్లీ ముందే వీడియో చేసుంటే బావుంటది మీకు. అండ్ ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ఒక ఐడియా ఉండేది. అన్‌ఫార్చునేట్‌లీ నేను చేయలేకపోయానన్నమాట సమ్ రీజన్స్ వల్ల. ఓకేనా. సో, ఒకసారి చెప్దామనేసి ఇంకా మీకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చెప్దాం అనేసి చెప్తున్నాను అంతే ఇంకేం లేవు. ఓకేనా. సో, నిఫ్టీ అయితే ఈ లెవెల్ దాకా మీకు డౌన్ ట్రెండ్ లెక్క ఉంటది మార్కెట్‌లో. ఓకేనా. మీరు డౌన్ ట్రెండ్ లెక్కే ఫోకస్ చేయండి మార్కెట్‌ని. మీరు బీటెక్స్‌లో అట్లా ఏం చేసుకోవాలంటే కూడా సబ్జెక్ట్ లేకుండా చేయకండి. ఓకేనా. ఎందుకంటే సబ్జెక్ట్ లేకుండా చేస్తే అది రివర్స్ అయిపోద్ది మొత్తం. ఇక్కడ ఎటువంటి స్టాప్ పాయింట్ లేదు కాబట్టి మోస్ట్‌లీ నాకు రావడానికి ఛాన్స్ ఉంది. న్యూసెస్ ఉన్నాయి కాబట్టి న్యూసెస్ ఎలా కనుక్కోవడం బ్రో అంటే ఏం లేదు. ఇక్కడ మీరు చూసారనుకోండి ఈడ ఒక చూపెడతా ఉంటుంది మీకు. న్యూసెస్ ఏమన్నా ఉంటే ఈ ఏరియాలో మీకు ఇక్కడ సింబల్స్ చూపెడుతది అన్నట్టు. ఓకే. న్యూసెస్ ఏమన్నా ఉంటాయి. దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు న్యూసెస్ ఉంది అనేసి. ఆ న్యూసెస్ పేర్లు ఉంటది. ఆ నేమ్ తీసుకెళ్ళి మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసారంటే దాని ఇప్పుడు డీటెయిల్స్ చెప్తారు నాతోటి. ఓకేనా. ఇదనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి లేకపోతే కాల్స్ చేయండి. ఓకేనా. అన్‌ఫార్చునేట్‌లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా నాది సస్పెండ్ అయింది. అప్‌కమింగ్ డేస్‌లో సెకండ్ అకౌంట్ కూడా నాది సస్పెండ్ అయిపోయింది. ఎందుకంటే ఆ నంబర్‌తో మళ్ళీ మళ్ళీ చేస్తే సస్పెండ్ అవుతుంది. సో, నేను ఒక కొత్త నంబర్‌తో అగైన్ మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఒకటి స్టార్ట్ చేసి, దాంతో ప్రాపర్‌గా మీకు బ్యూటిఫుల్‌గా ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది నేను ఇస్తూ ఉంటాను. ఓకేనా. సో, సబ్జెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అవ్వండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ లేకుండా మీరు చేస్తే చాలా కష్టం. కానీ నేను ఓపెన్‌గా చెప్తాను ఏది గాని. ఇది మ్యాటర్ అన్నమాట. ఓకేనా. ఏదైనా డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి. ఓకే. థాంక్ యూ అందరికి.